ఐ లవ్ యూ అండి. సో ఓకే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. సో ఈరోజు వచ్చేసి మనం హెల్త్ గురించి చెప్పుకుంటున్నామండి. హెల్త్ ఎందుకు మనకి ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దేనివల్ల వస్తాయి, ఎందుకు మనకి హెల్త్ ఎన్ని చేసినా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. హెల్త్ అనేది ప్రాబ్లమేటిక్గా అయిపోతుంది. దానికి కారణం ఏంటి, ఎందుకు హెల్త్ సమస్యలు వస్తున్నాయి అంటే మనలో ఉన్న 7 చక్రాస్ అన్నీ కూడా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క హెల్త్ ఇష్యూని తీసుకొస్తుంది అన్నమాట. సో అన్ని చక్రాస్ కనుక బ్లాకేజెస్లో ఉంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకనే ఎప్పుడు కూడా మీరంతా కూడా 7 చక్రాస్ మెడిటేషన్ చేయాలి. అందులో ఉన్న బ్లాకేజెస్ని మొత్తం రిమూవ్ చేసుకోవాలి. 7 చక్ర మెడిటేషన్ చేశారనుకోండి, మీలో ఉన్న బ్లాకేజెస్ అనేది రిమూవ్ అయిపోతూ మెల్లిమెల్లిగా రిమూవ్ అయిపోతూ మీకు అన్నంతంగా హెల్త్ కానీ మనీ కానీ మీరు ఏది అనుకుంటే అది ఫ్లో అవుతుంది మీకు. సో మీరు కంపల్సరీ మీరు 7 చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. 7 చక్ర మెడిటేషన్ చేయాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఉంటుంది. కొందరికి హెడ్ పెయిన్ ఉంటుంది, కొందరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కొందరికి లెగ్ పెయిన్స్ ఉంటాయి, నీ పెయిన్స్ ఉంటాయి, రకరకాలుగా పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి పీసీఓడి ఉంటుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇవన్నీ ఎందుకండి, దేనివల్ల, యాజ్ ఏ మమ్మీని పేరెంట్ని బాధ పెట్టడం వల్ల. సో అమ్మని తెలిసి తెలియక మనము తన మనసుకి బాధ కలిగించేటట్టు ఏదో మాట్లాడుంటాము, ఏదో చేసుంటాం. సో అది ఇంపాక్ట్ పడి హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో అమ్మను బాధ పెట్టడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ రీజను అమ్మకే, అమ్మను బాధ పెట్టడం వల్ల. సో నేను చెప్పింది అందుకే, అవన్నీ చెప్పుకుంటూ వచ్చింది కూడా అందుకే. సో మీరందరూ కూడా అమ్మకి లెటర్ రాయాలి. ఆరెంజ్ కలర్ క్యాండిల్ వెలిగించేసి అమ్మకి లెటర్ రాయండి. సారీ చెప్తూ అమ్మమ్మ, నానమ్మ, అత్తయ్య అలా పెట్టేసి లెటర్ రాయండి. సారీ చెప్తూ లెటర్ రాయండి. అలాగే 7 చక్రాస్ మెడిటేషన్ చేయాలి. మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో, ఇది ఎవరి నుంచి వచ్చిందో నాది కాదు, ఇది ఎవరి నెగిటివ్ థాట్ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఈ పెయిన్ అనేది నాకు సంబంధించింది కాదు. సో ఇది నాది కానప్పుడు నా దగ్గర ఉండకూడదు. సరే వచ్చినందుకు థ్యాంక్ యూ, తిట్టుకోవద్దు. ఏ పెయిన్ వచ్చినా కానీ తిట్టుకోవద్దు. ఓకే వచ్చావా, సర్లే, వస్తే వచ్చావు, థ్యాంక్ యూ, కానీ ఇది నాది కాదమ్మా, నువ్వు నా దగ్గరికి రాకూడదు, ఇది నాకు సంబంధించిన పెయినే కాదు అనేసి చెప్పేసి ఆన్గోయింగ్గా మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ పట్టేసుకొని ఆన్గోయింగ్గా హోపోనోపో చేసుకోవాలి. స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ ర్యాషెస్కి కానీ ఏదైనా జలుబు, హెడేక్, స్కిన్ ర్యాషెస్, యాక్ని, పిగ్మెంటేషన్ ఏది ఉన్న స్కిన్కి సంబంధించి కానీ హెల్త్ అంటే మొత్తం టోటల్గా వస్తాయండి. సో ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి నాది కాదు అని అనాలి. వచ్చినందుకు తిట్టొద్దు, ఎందుకు వచ్చావు, ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నావు అనేసి అనకుండా ఆన్గోయింగ్గా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ ఇచ్చేసి తర్వాత ఆన్గోయింగ్గా ఆ పెయిన్కి హోపోనోపో చేసుకోండి. లేదా మీరు గనక మీ వాళ్ళు ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయినా లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరే 100% రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని వాళ్ళకి ఆన్గోయింగ్గా హోపోనోపో చేయాలి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ పట్టుకొని లేకపోతే వాళ్ళ ఫోటో పట్టుకొని లేకపోతే మీరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి హోపోనోపో చేయాల్సిందే. సో కంపల్సరీగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, నేను మా వాళ్ళు హెల్త్గా రావాలి అంటే నేనే హోపోనోపో చేస్తాను. సో వీళ్ళకి హెల్త్ అనేది అబండెంట్గా మంచిగా హెల్త్ పాజిటివ్తో ఇంటికి వచ్చేంత వరకు నాదే రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని మీరు వాళ్ళకి ఆన్గోయింగ్గా హోపోనోపో చేయాల్సిందే. చేస్తే మీరు తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీ ఇంట్లో మీ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏది వచ్చినా మీరు ఏ ట్యాబ్లెట్ వేసినా ఏది వేసినా కూడా దానికి హోపోనోపో చెప్తూ వేయండి. బామ్ కానీ యాంటిమెంట్ కానీ ఎన్ని క్రీమ్ అప్లై చేసినా కూడా, అంటే స్కిన్ ఎలర్జీకి క్రీమ్స్ అవి ఇవి వాడతారు కదా, హెయిర్ ప్రాబ్లమ్కి వాటికి. సో ప్రతి దానికి ఆన్గోయింగ్గా హోపోనోపో చేస్తూ వాడండి. రిజల్ట్స్ అనేవి చాలా చాలా బాగా వర్క్ అవుతాయి.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఎక్కడ నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది మేడం, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని అంటే ఇవన్నీ చెప్పాను కదా. సో మెడిటేషన్ చేసుకోవాలి, ఆన్గోయింగ్గా మీరు హోపోనోపో చేసుకోవాలి. సో మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ అక్కడ హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఆ పెయిన్ మీది కాదు అనేసి చెప్పేసుకొని ఆన్గోయింగ్గా హోపోనోపో చేసి చూడండి. కంటిన్యూగా ఆ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సంథింగ్ కొంతమందికి పింపుల్స్తో బాధపడుతుంటారు, కొంతమంది హెయిర్ ఫాల్తో బాధపడుతుంటారు, కొంతమంది స్టమక్ ఇచ్చింగ్స్, స్కిన్ ఇచ్చింగ్స్, యాక్నేతో బాధపడుతుంటారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటో కనుక తీసుకొని ఎరేజర్ తీసేసుకొని డ్యూ డ్రాప్స్ చెప్పుకొని ఇవి నాకు సంబంధించింది కాదు, మా అమ్మాయికి సంబంధించింది కాదు. సరే ఎక్కడి నుంచి వచ్చావో వచ్చినందుకు థ్యాంక్ యూ. కనుక వెళ్ళావా అమ్మ, మాకొద్దు, మా అమ్మాయికి ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలి. సో ఎవరికైనా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎవరికైనా కానీ స్కిన్ బాగాలేదు, బ్లాక్గా ఉంది, పింపుల్స్ ఉన్నాయి అది అన్నప్పుడు ఇలా చేయాలి. అదే హెయిర్ గ్రోత్ లేదు, హెయిర్ ఫాలింగ్ ఉంది అన్నా కూడా మీరు నెత్తిలో చేయి పెట్టి చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఫోటో తీసుకోవాలి. మీ ఫోటో తీసుకొని మీ హెయిర్ దగ్గర డ్యూ డ్రాప్స్ చేసేసి, నా హెయిర్ చాలా ఆరోగ్యంగా ఉంది, నల్లని పొడవైన ఒత్తైన జుట్టును కలిగి ఉన్నాను, ఈ హెయిర్ ఫాల్ నాకు సంబంధించింది కాదు, సో నేను ఇది నాకు వద్దు, నాకు సంబంధించింది కాదు కాబట్టి ఇది నా దగ్గర ఉండొద్దు అనేసి చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి హోపోనోపో చేసుకోవాలి మీ హెయిర్కి. నాకు చూడు ఎంత నల్లని పొడవైన జుట్టు ఉందో, ఇంత నల్లని పొడవైన జుట్టు ఇచ్చిన నా హెయిర్కి, నా ఇన్నర్ చైల్డ్కి, నా బాడీకి థ్యాంక్ యూ యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అని మీకు ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ హోపోనోపో చేస్తూ ఆన్గోయింగ్గా హీల్ అవ్వండి. ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మన హవాయి గారు హోపోనోపో క్రియేట్ చేసిన హవాయి గారే చేశారు. అలాంటిది మనం ఎంత అండి, చాలా చిన్న వాళ్ళం. ఏ హెల్త్ ఇష్యూస్నైనా మనం ఇట్టే పోగొట్టుకోగలుగుతాం. కరుడుగట్టిన విలన్స్ రౌడీలనే అతను చాలా ప్రేమమూర్తులుగా మార్చిండు, ఎంతోమందిని చంపిండ్రు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఫైల్స్ తీసుకొని వాళ్ళకు హోపోనోపో చేసి వాళ్ళను మంచి లవ్లీ పర్సన్స్గా మార్చి రిలీజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పారు. అలాంటిది ఇప్పుడు హోపోనోపోతో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి, మనం వింటున్నాం, యూట్యూబ్లలో కూడా చూస్తూనే ఉన్నాం కదా. సో ఆన్గోయింగ్గా మీరు హోపోనోపో చేసుకోండి అమ్మ. ఖచ్చితంగా మీ హెల్త్ ఇష్యూస్కి కంపల్సరీ, ఎంత పెద్ద ఇష్యూ అయినా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, హోపోనోపో చేసుకోండి చాలా రిజల్ట్ ఉంటుంది అనేసి ఎక్కడికి వెళ్ళినా. సో మీరు కూడా ఖచ్చితంగా మీ పర్సన్స్కి కానీ మీకు కానీ ఎనీ హెల్త్ ఇష్యూ ఉంటే కంపల్సరీ హోపోనోపో చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి అంటే మీరు వాడుతున్న మెడిసిన్స్ ఉంటాయి కదా. సో ఆ మెడిసిన్స్ని ఏం చేస్తారంటే కనిపించేటట్టు పెట్టుకోకండి అమ్మ. అంటే అందుబాటులో ఉంటాయి కదా అని మీకు ఎదురుగా ఎక్కడ కనిపించేలా పెట్టొద్దు. ఎందుకంటే అవి ఇంకా మీకు కనిపిస్తున్నాయి అంటే మీ ఇన్నర్ చైల్డ్ వాటిని అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఇంకెక్కువ హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తాయి. సో వాటిని కనిపించకుండా నార్త్ ఈస్ట్ కానీ నార్త్ వైపు కానీ కబోర్డ్లలో క్లోజ్ చేసి పెట్టాలి. ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఓపెన్ ప్లేస్లలో పెట్టకూడదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోవాలి, ఇక రావద్దు అంటే వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ ఒక సెట్ తెచ్చేసి వాటిని ఒక రోజు తీసుకెళ్ళి వెనస్డే రోజు కానీ లేదా సాటర్డే రోజు కానీ తీసుకెళ్ళి వాటిని ఇక్కడ నుంచి మా దగ్గరికి రావద్దు, మేము ఈ ట్యాబ్లెట్లు వాడట్లేదు, మా వాళ్ళు కూడా వాడరు అనేసి తీసుకెళ్ళి ఫ్లోయింగ్ వాటర్లో వేయండి. ఈ రెమెడీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మ. మేడం కొని ఒక సెట్ తీసుకెళ్ళి అలా వేయాలా అని నెగిటివ్ థింకింగ్ చేసి వేయకండి. మీకు వేయాలనిపిస్తే వేయండి. హెల్త్ ఇష్యూకి పెట్టడం కంటే ట్యాబ్లెట్స్ వాటికి పెట్టి అందులో వేశారంటే హెల్త్ అనేది క్యూర్ అయిపోతుంది కదా, అవునా కదా. సో అంతగా ఆలోచించకుండా
మంచిగా ఆలోచించి ఇది కూడా ఒకసారి చేసి చూడండి. ఓకేనా అండి? సో మీరు ఎవరన్నా ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఎనీ ఎనీ క్రీమ్స్ కానీ, స్కిన్ టోన్స్కి సంబంధించినవి కానీ ఇవి వాడుతున్నా వాటికి హోపోనోపో చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ అద్భుతంగా మీరు కంపల్సరీగా చేయాలి. సో మీకు ఎక్కడన్నా ఎమర్జెన్సీగా హోపోనోపో చేసినా కానీ చేసే అంత ఓపిక లేదు మేడం, చేసినా కానీ నా వల్ల కావట్లేదు అని అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఒక స్విచ్ బోర్డ్ చెప్తానండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సంథింగ్ మీకు ఎక్కడైనా హ్యాండ్ పెయిన్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, హెడ్ పెయిన్ కానీ, లేదా ఏదన్నా స్కిన్ ఇచ్చింగ్ కానీ ఉంటే ఆ ప్లేస్ పట్టేసుకొని ఇలా పట్టేసుకొని ఎథీనా పెయిన్ బీ గాన్, ఎథీనా పెయిన్ బీ గాన్, ఎథీనా పెయిన్ బీ గాన్ అని ఒక 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ చాంట్ చేయాలి. ఈ స్విచ్ వర్డ్ని ఎథీనా పెయిన్ బీ గాన్ అనేసి మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ఉన్న ప్లేస్లో ఇలా పట్టేసుకొని కళ్ళు మూసుకొని ఆ పెయిన్ మొత్తం హీల్ అయిపోతుంది, ఈ స్విచ్ వర్డ్ నాకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అనేసి మీకు ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసుకొని ఎథీనా పెయిన్ బీ గాన్ అనేసి 11 టైమ్స్ కానీ లేదా 21 టైమ్స్ కానీ చాంట్ చేయాలి కంపల్సరీ. చూడండి, మీరే నాకు తర్వాత రిజల్ట్స్ షేర్ చేస్తారు. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియరా అండి? హెల్త్ ఇష్యూస్కి ఇది ఈరోజు హోపోనోపో ఫర్ హెల్త్కి సంబంధించిన హోపోనోపో. సో అది ఇంత ముందుకి హెల్త్ కోసం ఏదో తీసేయమన్నారు కదా, అదేంటి? హెల్త్కి సంబంధించి ఏదో తీసేయమని చెప్పానా? అది తీసేయండి, బాగుంటుంది అది. మీలో ఇది నాది కాదు, నాకు సంబంధించిన కాదు ఇది. హెల్త్ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఇది నాలో నుంచి తీసేయి, హెల్త్ ఇష్యూని తీసేయమని మిమ్మల్ని మీరే అడగండి. మీ వాళ్ళకి కానీ మీకు కానీ ఎనీ హెల్త్ ఇష్యూ ఉంటే ఇవి నాకు సంబంధించింది కాదు. సరే వచ్చావా, థ్యాంక్ యూ, కానీ బట్ ఇది నాది కాదమ్మా, ఎక్కడి నుంచి వచ్చావో వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేసి చెప్పేసి మీరు హోపోనోపో చేసుకోవాలి. అలాగే ట్యాబ్లెట్స్ని ఎప్పుడు కూడా నార్త్ వైపు కనిపించకుండా ప్లేస్ చేయాలి. కనిపించేటట్టు పెట్టకండి ట్యాబ్లెట్స్ని, తొందరగా దొరుకుతాయి కదా, ఎదురుగుంటే బెస్ట్ అనేసి పెట్టేసుకుంటారు చాలామంది, కానీ అలా చేయొద్దమ్మా. ఒక బాక్స్ లాంటిది తీసుకొని ఆ బాక్స్ని ఎప్పుడు కూడా నార్త్ వైపు కబోర్డ్లో, నార్త్ కానీ నార్త్ ఈస్ట్ వైపు కానీ కబోర్డ్లో ప్లేస్ చేయండి. క్లోజ్డ్ చేయాలి, కనిపించొద్దు. అవి మీకు కనిపించాయి అనుకోండి, మీ ఇన్నర్ చైల్డ్ వాటిని ఇంకా రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? క్లియరా? సో ఒక సెట్ కొనేసి మీరు ఎవరైనా వాడుతున్న ట్యాబ్లెట్స్ ఒక సెట్ కొనండి. ఒక సెట్ కొనేసి వాటిని తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వేసేయండి. ఇక్కడ మాకు వీటితో అవసరం లేదు అనేసి మీ ఇన్నర్ మైండ్ నమ్ముతుంది అన్నట్టు. ఓకే, వీళ్ళు హెల్తీగా ఉన్నారు, సో వీళ్ళని హెల్తీగా ఉంచుదాం అనేసి మీ ఇన్నర్ చైల్డ్ నమ్ముతుంది. సో ఈ ఒక్క మనీ గురించి ఆలోచించవద్దు. అమ్మో అంత అమౌంట్ పెట్టుకున్నామే, వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ పారే నీళ్ళలో వెయ్యాలా అనేసి మాత్రం అనుకోవద్దండి దయచేసి. సో అలా చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కంపల్సరీ 7 చక్రాస్ మెడిటేషన్ చేయాల్సిందే. ఒక్కొక్క చక్ర బ్లాక్ అయితే ఒక్కొక్క హెల్త్ ఇష్యూ వస్తుంది అన్నట్టు, అర్థమవుతుందా? హార్ట్ చక్ర బ్లాక్ అయితే హార్ట్ అటాక్స్కి సంబంధించినవి, థ్రోట్ చక్ర అయితే గొంతుకు సంబంధించినవి, అలా థర్డ్ ఐ బ్లాక్ అయితే హెడ్ పెయిన్, మైగ్రెయిన్ రావడానికి కారణం. సో ఇది సోలార్ ప్లెక్సస్ చక్ర అయితేనేమో ఇది మొత్తం ఇంకా హెయిర్ ఫాల్ అవన్నీ అన్నమాట. సో ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్కటి ఉంటుంది. సో అందుకే ఎప్పుడు కూడా మీరు 7 చక్రాస్ మెడిటేషన్ అనేది పెట్టేసుకొని చేయాలి కంపల్సరీ. హోపోనోపో చేసేసుకోవాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు ఏంటంటే రెమెడీ వచ్చేసి కంటే ఫస్ట్ మీరందరూ ఎవరైతే కలావా తెచ్చుకున్నారో వాళ్ళందరూ కలావా పట్టేసుకోండి అమ్మ, చెప్తాను. సో ఒకటే విష్ అండి, ఒకటే విష్ని కోరుకోవాలి. ఓకేనా? ఒకటే విష్, ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. బట్ ఫస్ట్ అయితే ఒకటే విష్, మీకు ఏం కావాలి అంటే మీరు కట్టుకుంటే మీకు సంబంధించిన విషే, లేదు మీ ఇంట్లో వాళ్ళకి కడితే వాళ్ళకి సంబంధించిన విష్
చెప్పుకొని నాట్ చేసి తర్వాత వాళ్ళకి కట్టాలి. ఓకేనా? క్లియరా? అర్థమవుతుంది కదా? సో దీన్ని ఇలా కట్ చేశాక దీన్ని కట్ చేయండి. కట్ చేశాక ఏం చేస్తారంటే క్లెన్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది మనం ఎక్కడి నుంచో తెచ్చాం కదా షాప్స్ నుంచి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో తెస్తారు. అంటే ఎన్నో చేతులను దాటుకుంటూ మన దగ్గరకు వస్తుంది. సో వాళ్ళు ఎన్నో ఆలోచనలతో వీటిని పార్సల్ చేస్తూ ఉంటారు. సో ఆ థాట్స్ అనేది వీటికి రాకుండా ఉండాలంటే వీటిని కంపల్సరీ క్లెన్స్ చేయాలి. కంపల్సరీ క్లెన్స్ చేసేసుకొని ఉదుపుల్లో కానీ సాంబ్రానికి కానీ వేసేసుకొని నాట్స్ వేసుకోండి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా గణపతిని పూజిస్తాం కాబట్టి ఓం గణపత ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓం గణపతాయ నమః. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ గాడ్. ఓం గణపతాయ నమః. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ గాడ్. ఓం గణపతాయ నమః అనేసి ఫస్ట్ నాట్ వేసుకుంటూ మీ విష్ మీకు సంబంధించింది అయితే మీరు కోరుకోండి. ఓకేనా? ఒకటే విష్ కోరుకొని ఒక నాటు వేయండి. అలా 7 వేయొచ్చు లేదా 9 వేయొచ్చు. సో నాకు 9 అంటే చాలా ఇష్టం, అందుకని నేను 9 వేసుకుంటాను. సో మీకు 7 వేసుకోవాలనిపిస్తే 7 వేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ప్రతి నాటికి అదే విష్ ఉండాలి. ఒక్కొక్క నాటికి ఒక్కొక్క విష్ కాదు, ప్రతి నాటికి ప్రతి ముడికి అదే విష్ ఉండాలి. ఓకేనా? సో అదే విష్ కోరుకుంటూ ముడి వేయండి. ఓకేనా? ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ. డబ్బు కావాలి అని అంటే ఐ యామ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్. ఎవ్రీడే మనీ కమ్స్ టు మీ ఈజీలీ. నేను డబ్బు యొక్క అయస్కాంతాన్ని. డబ్బు నాకు నలువైపుల నుంచి వస్తుంది. అలా. ఓకేనా అండి? సో అలా అనుకుంటూ నాట్స్ వేసుకోవాలండి. ఇలా ఓకేనా? ఇలా నాట్స్ వేసుకొని సో వేసుకున్న వాళ్ళు అందరిని తెచ్చుకోమని చెప్పానండి. పాసిబుల్ అయితే మిక్స్డ్ అనే కాదు, రెడ్ కలావా ఉన్నా పర్లేదు, టోటల్ రెడ్ అయినా పర్లేదు, తెచ్చుకొని నాట్స్ వేసుకొని దాన్ని మీరు మీ చేతిలో పట్టుకోండి. నేను ఇప్పుడు దాన్ని పట్టుకొని ఒక మెడిటేషన్ చేపిస్తాను, అందుకనే చెప్పా. ఓకేనా? ఎవరెవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఆ కలావాను చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేయాలి. ఓకేనా? 9 నాట్స్ వేసాను, మీరు 7 వేస్తే 7 వేసేసుకోండి. ఎవరు మీ ఇష్టం అండి అది. కానీ మీకు తెలుసా అండి, ప్రతి వాళ్ళకు చేతికి దారం చాలా మంచిదండి. లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా దారం అనేది చాలా మంచిది, శ్రేష్టము అంటారు. సో మీరు తప్పకుండా చేతికి కట్టుకోండి అమ్మ. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది తెలుసా, చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అందుకే నేను కంపల్సరీ కట్టుకుంటాను. మీరు కూడా కట్టుకోండి. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటనేది నేను చెప్తాను. సో ఒక్కొక్కటి చెప్తాను. ఈ దారం కట్టుకోవడం వల్ల అద్భుతాలు ఏంటో చెప్తాను, వినండి. ఈ దారం కట్టుకోవడం వల్ల మనము ఎక్కడైనా ఎమర్జెన్సీ అంటే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నా కానీ మనకి అది వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా జరగడానికి ఇది బాగా మనకు హెల్ప్ చేస్తుంది. ఎవరి నెగిటివ్ ఉన్నా కూడా ఆ నెగిటివ్ అనేది మన దగ్గరికి రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఫ్యామిలీతోనూ హస్బెండ్తోనూ మంచి లవ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంతేకాకుండా చాలా లక్ని తీసుకొస్తుంది. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది రెడ్. సో అందుకే ఒకప్పుడు మన పండితులు మన పూర్వీకులు ఇలా దారం కట్టుకోవాలి అని చెప్పారు. సో దారం కట్టుకోవడం వల్ల చాలా అద్భుతం ఉంటుంది అన్నట్టు.
అందుకే కట్టుకోవాలి అని నేను చెప్తున్నా. ఇది 21 డేస్కి ఒకసారి, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ అయిపోయాక తీసేసి కొత్తది కట్టుకోవాలి. పాతదాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దండి. ఒక మొక్క మొదల్లో మట్టి తీసి తవ్వి అందులో పెట్టేసి ఇన్ని రోజులు నాకు సహకరించినందుకు థ్యాంక్ యూ చెప్పేసి దాన్ని మట్టి కప్పేసి అందులోకి మదర్ ఎర్త్కి పంపించేసేయాలి. మళ్ళీ కొత్తది కట్టుకునేటప్పుడు ఏం చేయాలి, దానికి ఓపెన్ చేసేసుకోవాలి. మీ విష్ని పెట్టుకోవాలి. వేసుకుంటే 9 ముడులన్నా వేయండి, లేదా 7 ముడులన్నా వేసుకోండి. వేసేసుకున్నాక తర్వాత ఇది ఫ్రైడే కట్టుకోవచ్చు, పౌర్ణమి రోజు కట్టుకోవచ్చు. సో అలా పనిచేస్తుంది. ఇది ఎక్కువ డేస్ ఉంచొద్దండి. అంటే దీని ఎనర్జీస్ ఏంటంటే కట్టుకున్నాక చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తుందండి. తర్వాత ఇదేంటంటే మన బాడీలో ఉన్న నెగిటివిటీ అంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ థ్రెడ్ చేసుకోవడం వల్ల దీనికి పవర్ అనేది పోతూ ఉంటుంది. కాబట్టి 15 డేస్కి ఒకసారన్నా లేదా 21 డేస్కి ఒకసారన్నా, అందులోనూ మళ్ళీ పీరియడ్స్ వచ్చిన టైంలో చాలా నెగిటివిటీ అనేది తీసేసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి పీరియడ్స్ అయిపోయాక వెంటనే ఫ్రైడే చూసేసుకోవాలి. ఇది కొత్తది తీసుకోవాలి, కట్టుకోవాలి. దీన్ని పాతదాన్ని మట్టి తీసి తవ్వి లోపల పెట్టేసి మళ్ళీ మట్టి కప్పేయాలి. అప్పుడు మనం ఏ విష్ కోరుకుంటే ఆ విష్ తొందరగా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో దీన్ని ఇలా పట్టేశాక దీన్ని మీ పూజా మందిరంలో పెట్టేసి ఫ్రైడే రోజు పెట్టేసి మీకు ఇష్టదైవ అమ్మవారినా లేకపోతే గణపతియా మీకు బాబానా ఎవరి ఇష్టమో వాళ్ళ దగ్గర పెట్టేసి మీ కోరిక చెప్పేసుకున్నాక దీనికి మొత్తం క్లీన్స్ చేసేసాక దీపం పెట్టాక తర్వాత దీన్ని ఇలా పట్టేసుకొని చాంట్ చేసుకొని అమ్మవారి మంత్రం అయితే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేసి. సో నేను ఇప్పుడు మీతో అది నేను చేపిస్తాను. సో మీరందరూ కూడా చేతిలో పట్టేసుకోండి అమ్మ, ఓకేనా? ఓకే, చేతిలో పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎవరైతే నాతో పాటు ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళకి చాలా ఎనర్జీస్ అనేది హై లెవెల్లో వచ్చేస్తాయి. సో ఫాస్ట్గా తెచ్చుకొని కట్టుకునే వాళ్ళు, ముడులు వేసేవాళ్ళు వేసేసుకోండి, ఓకేనా? లేదు క్లాస్ అయిపోయినాకైనా మేము చేస్తాము అన్నా నో ప్రాబ్లం. సో లైవ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది, రికార్డింగ్ చూసి చేసేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అందుకే చెప్తున్నా. సో క్లోజ్ యువర్ ఐస్, అందరు ఐస్ క్లోజ్ చేసేసుకోండి. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి అమ్మ, అందరు కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి, ఓకేనా? బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7 8 7. Sorry. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe out. సో కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి, మీ విష్ అనేది మీకు తీరుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. గణపతి దేవుని పిలుస్తాం. ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః. తండ్రి గణపయ్య, మొదటి పూజను అందుకోవడానికి రావయ్య. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, వచ్చి ఆశీనులు కండి. చిన్ని బుజ్జి గణపయ్య వచ్చేసాడు. వచ్చి తన ఆస్థానంలో కూర్చున్నాడు. మంచిగా వచ్చాడు.
చిన్ని చిన్ని పాదాలతో చిన్న బుజ్జి గణపయ్యగా వచ్చాడు. అద్భుతంగా చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ వచ్చి తనకు ఇచ్చిన ఆస్థానంలో కూర్చున్నాడు. తర్వాత లక్ష్మీ గణపతి కదా, సో అమ్మవారిని పిలుద్దామా మరి. అమ్మ తల్లి నీ ఉంటేనే కదా మేము కూడా ఏదైనా అనంతంగా ఎదగలుగుతాము. అందుకే నువ్వంటే మాకు చాలా ఇష్టం తల్లి. నువ్వు కూడా రా అమ్మా. మీరు మీ సతీ సమేతంగా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణ నమః, ఓం లక్ష్మీ నారాయణ నమః. రండి, సతి సమేతంగా రండి. గజ్జల నాదం సవ్వడి చేస్తూ గల్లు గల్లు నా గల్లు గల్లు నా గల్లు గల్లు నా నాదం చేస్తూ తన పతిదేవులతో అమ్మవారు మన ఇంట్లో అడుగిడినారండి. ఆహా, ఏమి ఆ భాగ్యము మనకి, అంతటి భాగ్యము మనకి ఇచ్చినందుకు శతకోటి కృతజ్ఞతలు అమ్మవారికి అయ్యవారికి. సో వాళ్ళు కూడా కూర్చున్నారండి వచ్చేసి. సో స్టార్ట్ చేద్దామా మరి ఇంకా మనం మెడిటేషన్. శ్రీ 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 అమ్మవారిని పిలిస్తే సరిపోతుందా? అమ్మవారి నామం ఒక్కటి చేస్తే అమ్మవారికి నచ్చదుక. అయ్యవారి నామాన్ని కూడా పలకాలిక. అప్పుడే అమ్మ సంతోషించి మన కోరికను తీరుస్తుంది కదా. సో అయ్యవారి నామాన్ని కూడా పలుకుదామండి, ఓకేనా? ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. 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 సో నేను ఈ దారాన్ని ఎందుకు ధారణ చేస్తున్నానంటే నా కోరిక తీరాలని. తప్పకుండా నాకు ఈ కోరిక తీరుతుంది. ఎస్, తప్పకుండా తీరుస్తారు. తదాస్తు 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 అనేసి ఈరోజు సాయంత్రం 6:30 to 8:30 మధ్యలో కట్టేసుకోండి. డైలీ మార్నింగ్ డైలీ ప్రతిరోజు దీనికి గ్రాటిట్యూడ్ ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్ నా కోరిక తీరుతున్నందుకు మీరు సహకరిస్తున్న ఈ దారానికి థ్యాంక్ యూ అని చెప్తూ దీనికి ఒక కిస్ ఇచ్చి లేవండి. బెడ్ పై నుంచి లేచి కూర్చొని చేతులు అయితే ఇలా చూసుకున్నాక దీన్ని పట్టేసుకొని థ్యాంక్ యూ సో మచ్ నా విష్ తీరినందుకు అనేసి గ్రాటిట్యూడ్ చెప్పాను. తప్పకుండా మీ విష్ అనేది తీరుతుంది. ప్రస్తుతానికి ఇది సాయంత్రం కట్టుకోమని చెప్పాను కాబట్టి ఇది మీ పూజా రూమ్లో కానీ ఎక్కడన్నా మంచి ప్లేస్లో నీట్గా ఉన్న ప్లేస్లో కానీ పెట్టేయండి, ఓకేనా? ఇది ఈరోజు క్లాస్. సో ఈరోజు వచ్చేసి రెమెడీ ఏంటంటే, ఫ్రైడే కాబట్టి మీ దగ్గర గనక వెండి బౌల్ ఉందా, వెండి బౌల్ ఉంటే గనక, వెండి బౌల్ లేదు మేడం అన్న వాళ్ళు మామూలు బౌల్ అయినా పర్లేదు, లేదా అంటే డిన్నర్ సెట్ బౌల్స్ అంటారు కదా, అదైనా పర్లేదు, కానీ వెండి కాయిన్ అయినా ఉండాలి. వెండి కాయిన్ అన్న ఉండాలమ్మా, కంపల్సరీ అది ఉంటేనే చేయండి.
వెండి బౌల్ ఉంటే కనుక వెండి బౌల్లో వెండి కాయిన్ వేయాలి. వేసేసి బాస్మతి రైస్ వేయాలి. బాస్మతి రైస్ వేసేసి 3 లవంగాలు 3 యాలకులు వేయాలి. 3 లవంగాలు 3 యాలకులు వేయాలి. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వెండి బౌల్ అండి. నేను వెండి బౌల్లో వేసాను. వెండి బౌల్లో వెండి కాయిన్ ఉంది లోపల. తర్వాత బాస్మతి రైస్ వేసాను. బాస్మతి రైస్ తర్వాత 3 లవంగాలు 3 యాలకులు వేసాను. వేసాక దీనిపైన కొంచెము గంగాజలం స్ప్రింకిల్ చేయాలి. చేశాక రోజ్ వాటర్ని 3 డ్రాప్స్ వేయాలి. 3 డ్రాప్స్ స్ప్రింకిల్ చేయాలి. 3 డ్రాప్స్ వేసేసి దీన్ని మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్య మూలలో పెట్టాలి. దీనికి ప్రతిరోజు దీనిపైన 3 డ్రాప్స్ రోజ్ వాటర్ స్ప్రింకిల్ చేయాలి. ఓకేనా? ఇది ఈశాన్య మూల రెమెడీ. సో సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. సౌత్ ఈస్ట్ సైడ్ ఏం చేయాలి అంటే అమ్మవారి ఫోటో, లక్ష్మీమాత యొక్క గజ మహారాజులు అమ్మవారికి నీళ్లు పోయడమో స్నానం చేయడమో చేసి అమ్మవారు తామర పువ్వులో కూర్చొని మనకు డబ్బులు అన్నీ ఫ్లో చేస్తున్నట్టు ఉన్న పిక్ చూసుకొని ఆ ఫోటోని మీరు సౌత్ ఈస్ట్ కార్నర్లో ప్లేస్ చేయాలి. ఓకేనా అండి? వింటున్నారుగా? అర్థమవుతుందిగా? సౌత్ ఈస్ట్ కార్నర్ ఆగ్నేయంలో ప్లేస్ చేయాలి. తర్వాత వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి మూలలో ఏం చేయాలంటే పికాక్స్ నెమలి ఈకలు పెట్టండి. నెమలి ఈకలు ఇప్పుడు వస్తున్నాయి కదా, చాలా స్టోర్స్లలో అమ్ముతున్నారు. సో నెమలి ఈకలు తీసుకొచ్చి పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నార్త్ వెస్ట్ కార్నర్లో ఆగ్నేయమా? ఎస్. సో నార్త్ వెస్ట్ కార్నర్లో వచ్చేసి ఒక బౌల్లో గాజు బౌల్ తీసేసుకొని అందులో జాయిఫల్ను కొంచెం దంచినట్టుగా పగలగొట్టి జాయిఫల్ని, లవంగాలను, ఇలాచీని, దాల్చిన చెక్క కొంచెం కచ్చాపచ్చ లాగా చేసి వాటిని అందులో వేసి అటు సైడ్ పెట్టండి. సో 4 సైడ్స్ అద్భుతాలు పెట్టారు. ఇంకా చూడండి, మీ ఇంట్లోకి అనంతంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, విజయం, అదృష్టం అన్నీ ఫ్లో అవుతాయి. అవన్నీ మీకు ఫ్లో అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీరందరూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. అప్పుడే ఈ రిజల్ట్స్ మీకు అన్నీ వస్తాయి ఈ రెమెడీ చేస్తే. ఓకేనా అండి? నేను చెప్పిన ఈ అద్భుతమైన 4 వైపుల నుంచి రెమెడీ చెప్పాను. చాలా పవర్ఫుల్. ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. వెతకండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎక్కడ మీకు ఈ రెమెడీ దొరకదు. సో ఇది కంపల్సరీ చేయండి. ఓకేనా అండి? మళ్ళీ ఒకసారి చెప్పనా? నార్త్ ఈస్ట్ వచ్చేసి ఒక వెండి గిన్నెలో వెండి కాయిన్ వేసేసి బాస్మతి రైస్ వేయాలి. మామూలు రైస్ కాదండి, బాస్మతి రైసే వేయండి. బాస్మతి రైస్ కుల్లా రైస్తో అమ్ముతున్నారు, అవి తెచ్చుకోండి. బాస్మతి రైస్ 3 లవంగాలు 3 యాలకులు వేయాలి. గ్రీన్ కలర్ ఉండాలి యాలకులు. ఓకేనా? గ్రీనిష్లో ఉండాలి. వేసేసి దానిపైన గంగాజలం చల్లండి. గంగాజలం చల్లేసి తర్వాత 3 డ్రాప్స్ రోజ్ వాటర్ స్ప్రింకిల్ చేయండి లోపల. ఇది చేస్తున్నంతసేపు అమ్మవారి నామాన్ని జపిస్తూ చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేసి చేసేసి దీన్ని మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టండి, అంటే ఈశాన్య మూలలో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్లో అమ్మవారి ఫోటో పెట్టాలి. గజ మహారాజులు ఇలా అమ్మవారి పైన ఇట్లా నీళ్లు పోస్తున్నట్టు అమ్మవారు తామర పువ్వులో కూర్చొని డబ్బులను ధారలాగా మన మీద ఫ్లో చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో పెట్టాలి. అక్కడే కదా మొన్న నేను అబండెన్స్ జార్ కూడా చెప్పాను, అది అక్కడే ప్లేస్ చేసుకొని ఆడ దీపం పెట్టండి. క్యాండిల్ వెలిగించకుండా దీపం పెట్టండి. చూడండి, చాలా అద్భుతం జరగబోతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి సౌత్ వెస్ట్ సైడ్ వచ్చేసి పికాక్ ఫెదర్స్ నెమలి ఈకలు పెట్టండి. ఓకేనా? నెమలి ఈకలు పెట్టండి. తర్వాత
నార్త్ వెస్ట్ సైడ్ ఒక చిన్న బౌల్ తీసుకోండి, గాజు బౌల్ చిన్నది తీసుకొని అందులో జాయిఫల్ అంటే నట్మిన్ అంటారు, మన డ్రై ఫ్రూట్ షాప్స్లో దొరుకుతుంది. నట్మిన్ను, యాలకులు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనిష్ నక్షత్ర పువ్వు అంటారు. వాటన్నింటిని కచ్చాపచ్చా దంచేసి వాటిని ఆ బౌల్లో వేసేసి నార్త్ వెస్ట్ కార్నర్లో పెట్టండి. క్లియరా? సో ఇది ఈరోజు రెమెడీ. ఫస్ట్ ఇవన్నీ మీకు ఈ రెమెడీ ఫలించాలి అంటే ఫస్ట్ మీలో ఉన్న బ్లాకేజెస్ని తీసేసుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? అందరికీ క్లియర్ అన్నమాట. ఓకే అయితే మరి. సో మళ్ళీ మేడం చెప్పండి మేడం, నేను జర్నీలో ఉన్నా మేడం, ఇప్పుడే దిగిన. ఓకే, అంటే హెల్త్ గురించి చెప్పారు కదా మేడం. అవునండి. నా కాళ్ళ మీద మచ్చలు ఏదో రక్తం ఇట్లా ఇదైపోయినట్టు మచ్చలు వచ్చినాయి మేడం. దానికి ఎట్లా ఓపెన్ చేయాలి? ఎక్కడ వచ్చాయి? పాదాల మీద మేడం. అదే కదా ఇంతకుముందు చెప్పాను కదా, మీరే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది నాది కాదు, సరే వచ్చినందుకు థ్యాంక్ యూ, బట్ ఇది నాది కాదు అని చెప్పేసి మీ పాదాలను పట్టుకొని చేయాలి. లేకపోతే అది ఫోటో తీసేసుకొని ఒక చిన్న న్యూ ఎరేజర్ తీసేసుకొని దానికి డ్యూ డ్రాప్స్ చెప్పేసి ఆన్ గోయింగ్గా క్లీన్ అయిపోయింది. నా కాలు చాలా బ్రహ్మాండ, నా పాదాలు చాలా చాలా ఫెయిర్ అండ్ గ్లోయింగ్ వైట్ స్కిన్ కలిగి ఉంది, నా స్కిన్ టోన్ చాలా బాగుంది, స్మూత్గా ఉన్నాయి నా కాళ్ళు పాదాలు అనేసి మీరు ఫీల్ అవుతూ ఓపెన్ చేయాలండి కంపల్సరీ. అంటే ఫస్ట్ 100% రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి మీరు? అది హీల్ అయ్యేదాకా నేను కంటిన్యూగా చేస్తాను, ప్రామిస్ చేస్తున్నాను. నేను ప్రతిరోజు నీకు ఓపెన్ చేస్తా అని అర్థం అండి. 100% అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఏ టైం అయినా తీసుకోండి అమ్మా, ఎనీ టైం, కానీ ప్రతిరోజు మీరు హోపోనోపో నేను అది హీల్ అయ్యేంత వరకు నేను నాకున్న ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ క్యూర్ అయ్యేదాకా నేను దీన్ని వదలను అని తీసుకోవడం అన్నట్టు రెస్పాన్సిబిలిటీ. అంటే హోపోనోపోనో చేసిన ప్రతిసారి అట్లా చెప్పాను 100% రెస్పాన్సిబిలిటీ. హోపోనోపో చేస్తున్న ప్రతిసారి కూడా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని చెప్పాలా? చెప్పనవసరం లేదు. ఇంకా మీరు ఫస్ట్ రోజు చేసే రోజే డ్యూ డ్రాప్స్ అని చెప్పేసి ఎరేజర్కి తర్వాత ఎరేజ్ చేసుకుంటూ హోపోనోపో చేశాక ఈ రోజు నుంచి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా కాలు నా పాదాలు మంచిగా స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ పాదాలు వచ్చేంత వరకు నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇది క్యూర్ చేసుకుంటున్నాను అనేసి చెప్పేసి హీల్ చేసుకోవాలి ప్రతిరోజు. ఫస్ట్ రోజు చేయండి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని, నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా హోపోనోపో చేయండి. సేమ్ ఆల్రెడీ క్లాసెస్లో అప్పటి నుంచి చెప్తున్నా, హెయిర్ గ్రోత్కి కూడా ఆల్రెడీ చెప్పాను. క్లాస్ అయిపోయాక వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి. సేమ్ మీ హెయిర్ ప్రాబ్లంకైనా ఈరోజు మొత్తం అన్ని హెల్త్ ఇష్యూస్కి టోటల్గా కవర్ అయ్యేటట్టు చెప్పేశాను. ప్రతిదీ హెడ్ పెయిన్కి, మైగ్రేన్కి, అన్నీ నోస్కి సంబంధించి, టీత్కి సంబంధించి మొత్తం ప్రాబ్లమ్స్ అయితే యాజ్ అ మదర్ని బాధ పెట్టడం వల్ల వస్తాయండి హెల్త్ ఇష్యూస్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఆరెంజ్ కలర్ క్యాండిల్ కొనుక్కొచ్చుకోండి, ఒక A4 సైజ్ పేపర్ తెచ్చుకోండి, ఫర్గివ్నెస్ లెటర్ రాయండి, సారీ చెప్తూ లెటర్ రాయండి. ఒక పక్కకు మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, అదర్ సైడ్ మీ మమ్మీ పేరు, మీ అత్తయ్య, మీకు మ్యారేజెస్ అవి ఉంటే మీ అమ్మ పేరు, మీ అత్తయ్య పేరు అలా రాసేసుకొని హోపోనోపో లెటర్ రాయండి వాళ్ళకి. రాసి అది నైటే బర్న్ చేసి నైటే మూన్కి బ్లో చేయండి. ఓకేనా?
మీరు రాయగానే ఆ సోల్ ఉన్నా లేకున్నా రాయాలండి. మీరు రాయడం మొదలు పెట్టగానే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళకు కనెక్ట్ అవుతుంది మీరు రాసేది. సో వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు. ఓకేనా అండి? ఎలా రాయాలి మేడం? లెటర్ ఎలా రాయాలి? సారీ చెప్తూ మీరు తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏదైనా అని ఉంటారు. మీ అమ్మని కానీ మీ అమ్మమ్మని కానీ నానమ్మని కానీ ఏదో ఒక విషయాన్ని నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నీకు అన్నీ తెలుసా, మాకు తెలిసినంతగా నీకేం తెలుసు, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, నువ్వు ఎందుకు మాట్లాడుతావు, మధ్యలో ఎందుకు వస్తావు, నిన్ను ఎవరైనా అడిగారా, అలా హర్ట్ అయ్యే విధంగా మనం అవి దాటి అవి చేసే వచ్చిన వాళ్ళం వస్తాం. సో అది వాళ్ళకు బాధ కలిగింది. ఆ బాధ అనేది మనకి ఇప్పుడు చూపిస్తుంది. తర్వాత పెళ్ళైన వాళ్ళైతే అత్తయ్య ఎప్పుడు మా ఆయనతో నన్ను మాట్లాడనివ్వదు, ఏదో ఒకటి అంటది, నన్ను ఏదో ఒకటి అంటది, నేను అంటేనే పడదు ఈమెకి, అసలు ఏంటో మా అత్తయ్యతో నాకు చికాకు వస్తుంది, మా అత్తయ్య ఎందుకు వస్తుందో, మాతో ఎందుకు ఉంటుందో, మమ్మల్ని ఎందుకు గొడవలు పెడుతుందో, మా అత్తయ్య మా ఆడపడుచు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో అనేసి మనం ఎన్నో అనుకుంటాం. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు పడుతుందన్నమాట. సో అందుకే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా అదే రీజన్. వాళ్ళు హర్ట్ అయినప్పుడు మనకు తెలియకుండా అది కనెక్ట్ అయ్యి తర్వాత మ్యారేజ్ అయినాక సఫర్ అవుతారు అలా. సో అందుకనే వాళ్ళకి సారీ చెప్తూ లెటర్ రాసి నైటే పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్ లైట్లోనే లెటర్ రాయాలి. క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ లైట్లోనే లెటర్ రాసేసి దాన్ని బర్న్ చేసి మూన్కు, ఎందుకంటే అమ్మవారిని చల్లని తల్లిగా పోలుస్తాం కాబట్టి, చంద్రుడితో పోలుస్తాం కాబట్టి బ్లో చేసేయండి. ఇంకా తర్వాత మీ ప్రాబ్లమ్స్కి ఓపెన్ చేసుకోండి. ఓకేనా అండి? ఓకే అమ్మా, సరే. సారీ, క్లియర్ అందరికీ? ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పిన రిచువల్ కూడా చేసుకోండి. సో ఎవరికైనా క్లాసెస్ కావాలంటే జాయిన్ అవ్వండి, ఈఎఫ్టీ క్లాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటండి? ఓకే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. భార్గవి లేట్గా వచ్చావు, క్లాస్ అయిపోయింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎవరికైనా ఈఎఫ్టీ కావాలి అన్న వాళ్ళు జాయిన్ అయ్యి ఎన్రోల్ చేసేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఓకే, 1111 అమౌంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్.